సార్ 18th ఈ డేట్ లో పుడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి? అమ్మా, ఆల్ 9s ఆర్ నాట్ లక్కీ. ఓకే. 9 ఇస్ ఎక్స్ట్రీమ్ లక్కీ. 9 సాయి పల్లవి, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వీళ్ళు ఎక్స్ట్రీమ్లీ లక్కీ. 18లో ఎలా ఉంటుందంటే మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే. సో 18 అనేది 1 సూర్యుడు, 8 శని కలయిక. సూర్యుడు తండ్రి, శనిసుడు కొడుకు. తండ్రి కొడుకులకి పడదు. సో యూజువల్ గా 18 నంబర్లో ఎవరైనా ఉంటే దీని రక్తం కారుతున్న చంద్రుడు. చంద్రుడు నుంచి వెన్నెలు రావట్లేదు, రక్తం వస్తుంది. అంటే లైఫ్ ఇస్ వెరీ వెరీ టెన్షన్ ఫుల్, యాంగ్జైటీ, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్ అండ్ డైవర్స్. సో 18th పుట్టిన వాళ్ళలో టెన్షన్ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. వీళ్ళని రిక్వెస్ట్ చేస్తేనే ఏ పనైనా చేయగలరు. అంటే మంచిగా ప్రేమగా అడగాలి. వీళ్ళని భయపిచ్చి బెదిరించి పనులు చేసుకోలేము. రిక్వెస్ట్గా అడిగితే ఏమన్నా చేస్తారు. అంటే వీళ్ళు కుజుడు ప్రభావం వల్ల ప్రేమకే బానిసలు. సేనాధిపతి కదా, యుద్ధం అంటే సై అంటే సై. సో 18th పుట్టిన వాళ్ళు పేరు చెక్ చేసుకోండి. పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే 18 వాళ్ళకి 70% ఎనర్జీ ఉంటుంది. పేరులో మంచి నంబర్స్ ఉంటే 100% ఎనర్జీ దూసుకుపోతారు. సో మెయిన్గా కొన్ని డేట్స్లో కష్టాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో 13, 16, 18 కొంచెం క్లిష్టమైన డేట్ ఆఫ్ బర్త్లు. కంప్లీట్గా రాంగ్ అని చెప్పను, కానీ ఎనర్జీస్ తక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు పేరులో మంచి నంబర్స్ పెట్టుకొని ముందుకెళ్తే, అంటే నేను సర్టిఫికెట్లో మార్చమని చెప్పడం లేదు, మీ ఆధార్ మార్చను, ఒక అక్షరం మార్చి ఇంటికి తలుపు స్పెల్లింగ్ పెట్టుకోమంటాను, అది వాడుకోమంటాను. ఇలా వాడడం వల్ల మీరు లైఫ్ అంతా లక్కీగా ఉంటారు. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ.